నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకి బాలగారు రచించిన నిజానికి అబద్ధానికి మధ్య ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. సత్యవతికి చటుక్కున మెలకు వచ్చింది. వెంటనే పక్క మీద నుంచి లేచింది. తలుపు తీసింది. చలి వణికించేస్తోంది. మస్క వెలుతురు పల్చగా పరుచుకుంది. టైం ఎంత ఉంటుందో తెలియకపోయినా ఖచ్చితంగా తెల్లవారుజాము వేళ అని నిర్ధారించుకుని బిందె తీసుకుని కుచ్చిళ్ళు పెట్టిన చీర తుండుగుడ్డ బిందెలో కుక్కుని బయలుదేరింది. అది కార్తీక మాసం. తెల్లవారితే సోమవారం. ఆ ఊరికి సుమారు 2 మైళ్ళ దూరంలో ఉంది కృష్ణానది. ఈ మాసం అంతా చుట్టుపక్కల ఊరి జనం స్నానానికి కృష్ణకు వెళ్తారు. పర్వదినాల్లో గుంపులు గుంపులుగా వెళ్ళి స్నానం చేసి రావటం ఎంతో ముచ్చట వారికి. సత్యవతి చకచక బయటపడింది. ముందు సుశీల వదిన వాళ్ళ ఇంటికి చేరుకుంది. వదినా అంటూ ఒక కేక పెట్టగానే సుశీల లేచి దొడ్డి తలుపు తీసింది. ఏమే సత్తి, అప్పుడే తెల్లారిందిటే అంది బద్ధకంగా. సర్లే, పూర్తిగా తెల్లారాక బయలుదేరితే రాలేనమ్మా. తెల్లారేసరికి నేను ఇంట్లో ఉండాలి. నాకు ఎంత పనో చెప్పలేను. నేనైతే ఉపవాసం. అయినా రుక్కు పిల్లలు ఉన్నారుగా, వంట వరపు తప్పదు అంది సత్యవతి. సుశీల చీర తువ్వాలు పట్టుకోక పసుపు కుంకుమ పొట్లాలు పట్టుకుని బయలుదేరింది. సత్యవతి బాల వితంతువు. ఉండేది పల్లెటూరు. దానికి తోడు చదువు సంచలేని బ్రతుకు. జీవితంలో ఏ అచ్చటా ముచ్చట లేదు సరికదా. ఇంట్లో ఒళ్ళు దాచుకోకుండా చాకిరీ చేయటమే కర్తవ్యంగా అనుకుంటుంది. పోయిన జన్మలో ఏదో పాపం చేశాను, ఈ జన్మలోనైనా పుణ్యం చేసుకోవాలి. ఈ వైధవ్యం ఈ జన్మకే, మరి వచ్చే జన్మకి తాను పిల్లా పాపలతో సంతోషంగా ఉండొద్దా ఏమిటి అనుకుంటుంది సత్యవతి. అందుకే ప్రయత్నపూర్వకంగా అందరితో ఎంతో మంచిగా ఉంటుంది. ఎవరిని చెడు మాటలు అనదు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానెళ్ళి సహాయం చేస్తుంది. అందుకనే ఎంత నీచ ప్రవృత్తి గలవారైనా సరే సత్యవతిని గురించి ఒక్క పొల్లు మాట అనటానికి సాహసించరు ఆ ఊళ్ళో. అలాంటి సత్యవతికి ఎప్పుడైనా కడుపులో కష్టం చెప్పుకోవాలంటే ఆమెకున్నది ఒక్క సుశీల వదినే. ఆమె మొగుడు తనకి వరుసగా అన్నయ్య అయినా సత్యవతికి అతనంటే ఎందుకో ఎక్కువ గిట్టేది కాదు. సుశీల మంచితనము నెమ్మది సత్యవతికి చాలా ఇష్టం. మీ అమ్మ ఉంది, మా అమ్మ ఉంది, రుక్కొచ్చింది అంటున్నావు, మరెందుకు అంత హడావుడి అంది సుశీల జుట్టు విదిలించి ముడివేసుకుంటూ. సర్లే, నీకేం తెలీదు. మా అమ్మకు ఒంట్లో బాగోలేదు. నేను అన్నీ అమర్చి ఇస్తే మడి కట్టుకుని వండి దింపుతుంది. రుక్కెప్పుడూ పని చేయదు. నా ముఖం చూస్తేనే అసలు ఇక్కడ చెంబు అక్కడ పెట్టదు. దాని పిల్లల్ని కూడా నా మీదకు తోలేసి నిద్రపోతుంది. పైగా మళ్ళీ నెల తప్పింది అని కాసేపు ఆగింది. వదిన, ఓ మాట చెప్పనా అంది ఎవరూ లేని రోడ్డు మీదే నడుస్తున్నా దిక్కులు చూస్తూ అతి నెమ్మదిగా. ఏమిటి అడిగింది సుశీల. మా అమ్మకి మళ్ళీ నెల తప్పింది. అసలే ఒంట్లో రక్తం లేదుట. మొన్న రుక్కు మొగుడు స్నేహితుడు ఒక ఆయన డాక్టర్ వచ్చాళ్లే, ఆయన చెప్పాడు. అయినా ఒకటే వాంతులు. తిన్నది ఏమీ ఇమ్మడదు కడుపులో. నాకే జాలిస్తుంది. నిజం చెప్పద్దు, ఒక్కొక్కసారి భలే ఒళ్ళు మండిపోతుంది అంది. అయినా ఇప్పుడు పిల్లలంటే కష్టమేనే అంది సుశీల. అలాగే వాళ్ళిద్దరూ దారిలో మాణిక్యాన్ని సోదెమ్మను నర్సిని పిలుచుకుని నడక సాగించారు. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ హాస్యాలు ఆడుకుంటూ వెళ్తున్నారు. వయసు అందరిలోకి సుశీలకే ఎక్కువైనా ఆమె ఎంతో నాజూకుగా అందంగా కనిపిస్తుంది. ఎన్నేళ్ళు వచ్చినా బాలకుమారే మా సుశీల అంది మాణిక్యం. ఎన్నేళ్ళమ్మా పెద్ద చెప్తున్నావు అంది సత్యవతి సమర్థింపుగా సుశీల వైపు. ఏనాటి సుశీలే మా అమ్మ అంటూ బొగ్గలు నొక్కుంటూ పడి పడి నవ్వుతూ నడుస్తోంది సోదెమ్మ. సుశీల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముందుకు కదులుతోంది. ఏమే చొక్కైనా పడవలేదు, ఒక్క పిట్ట కదిలినట్టు లేదు, ఎంత అయిందో టైము అంది నర్సి. ఆమె మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అంతా కృష్ణానది ఒడ్డుకు చేరి ఇసుకలో నడవటం మొదలుపెట్టారు. ఒక్కసారి సుశీల గుండె జల్లుమంది. కారణమేమీ లేదు. చాలా పల్చగా పరుచుకున్న వెన్నెల మబ్బుల చాటున ఇంకా చీకటి అలుముకునే ఉంది. వాళ్ళలా 1-2 ఫర్లాంగులు నడిస్తే గాని నీటి దగ్గరకు చేరుకోరు. ఏమిటే సత్తి, ఇంకా తెల్లవారటం లేదు, మనం చాలా ముందుగా వచ్చేసామల్లే ఉంది అంది సుశీల. తెల్లవారుతుందిలే అనే మాట పూర్తి చేసేలోగా వాళ్ళకి కనుచూపు మేరలో ఎవరో నడిచొస్తున్నట్లు కనిపించింది. ఎవరే అంటే ఎవరు అంటూ అంతా తలో మారు అన్నారే కానీ భయంతో కాళ్ళు చచ్చుపడిపోయాయి అప్పటికే. ఆ నీడలు మాటలేమీ మాట్లాడలేదు. వేగంగా వచ్చి ఆడవాళ్ల మీద పడ్డారు. అప్పుడు తెలిసింది వాళ్ళెంత ప్రమాదంలో ఇరుక్కున్నారో.
అంతా గొల్లుమంటూ తలొక వైపుకు పరుగు పెట్టారు. అయినా వాళ్ళు ఆడవాళ్ళని ఒడిసి పట్టుకుని మెడలో గొలుసుల్ని గాజుల్ని లాగేసుకున్నారు. సుశీల చేతిని అందుకున్నవాడు మాత్రం ఆమె గింజుకుంటూ గిలగిల్లాడిపోతున్నా వదలకుండా ఆమెను కాస్త దూరంగా మోసుకుపోయి రాక్షసరత్ సాగించి వదిలేశాడు. చేతికి దొరికింది చేజిక్కించుకుని పావుగంటలో అంతా ఏటో పారిపోయారు. ఆడాళ్ళు నలుగురు లాబోదీబోమంటూ అక్కడే కూలబడ్డారు. అంతా ఎవరి భయం వలన వారు అయోమయంలో ఉన్నారు. సత్యవతి మాత్రం సుశీలకు జరిగిన అవమానం కళ్ళారా చూసింది. కొయ్యైపోయిన సుశీలను నెమ్మదిగా సేద తీర్చి కూర్చోబెట్టింది. ఆ 5గురు ఉన్న చోటు నుండి ఒక్కడుగు ముందుకు వేయలేకపోయారు. సుమారు ఒక్కొక్కరి నుంచి 3,000కు తక్కువ ఖరీదుండని నగలిపోయాయి. ఇంటికి వెళ్తే మగవాళ్ళు తిడతారు. ఏం సమాధానం చెప్పాలి? అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. వాళ్ళు తమలో తామే ఏడుస్తూ తమ కర్మను తామే తిట్టుకుంటున్నారు. వాళ్ళు బయలుదేరింది అర్ధరాత్రి అని వాళ్ళకి అప్పుడే అర్థమైంది. నా జిగిని గొలుసు పోయిన పంటల డబ్బుతోనే చేయించారు. ఇప్పుడు నేనేం చేయను దేవుడు, ఇంటికి వెళ్తే నా దేవుడు కొళ్ళపొడి చేస్తాడు అంటూ రాగాలు తీసింది మాణిక్యం. నా గాజులు, నా నల్లపూసలు, అయ్యో మరి ఇంక నగలు అనే మాటే లేదే నా జీవితంలో అంటూ తల బాదుకుంది నరసమ్మ. మంగళసూత్రాలను కూడా చూడకుండా లాక్కున్నాడే వాడి చేతులు వాడా. మన శ్రావణ మాసంలో రూపులు కూడా సూత్రాలునే కట్టుకుని ఇప్పుడు వీళ్ళ మొహాన పెట్టానే. అయ్యో మెళ్ళో సూత్రాలు లేకుండా ఎలాగమ్మో, ఇదేం అపశకునమే తల్లు అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది రత్నమ్మ. అందరిలోకి తక్కువగా ఏడుస్తున్నది సుశీల. ఆమె ఏం పోయిందని ఏడవాళ్ళ తోచని స్థితిలో ఉంది. ఆమె నగలతో పాటు అంతకంటే అమూల్యమైంది పోగొట్టుకుంది. ఏడవటానికి కూడా వీల్లేని పరిస్థితి. సత్యవతి సుశీల స్థితి కనిపెట్టి భయకంపితురాలయ్యింది. సుశీలను ఓదారుస్తూ కూర్చుంటే 10 నిమిషాల తర్వాత సుశీల యథార్థ స్థితికొచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమే సత్తి, అంతా పోయిందే అంటూ కౌగులించుకుంది. సత్యవతికి అసలు విషయం తెలుసు కాబట్టి నెమ్మదిగా సుశీల చెవిలో, ఇప్పుడు ఏం మాట్లాడుకోదినా, జరిగింది ఎవరికి చెప్పకు, మర్చిపో, మరేం పర్వాలేదులే అంటూ ఓదార్చింది. ఇంతలో దూరం నుంచి మాటలు వినిపించాయి. అంతా ఒకేసారి గుల్లుమని ఏడ్చారు. ఆ వచ్చేవారు పరుగు పరుగును వచ్చి వీళ్ళని చూసి విషయం తెలుసుకున్నారు. తర్వాత జరగవలసిందే జరిగింది. నగలు పోయినందుకు ఆయా ఇళ్లల్లో నానా రాద్ధాంతాలు జరిగాయి. సత్యవతి బాగా నూరిపోసి ధైర్యం చెప్పటం వలన సుశీల గొలుసు గాజులు పోయినందుకు చీవాట్లు తిని నోరు మూసుకుని ఊరుకుంది. అసలు విషయం చెప్పడానికి ఆమెకు భయం కమ్మేసింది. ఎవరికి చెప్తుంది, ఏమని చెప్తుంది? చెప్పినందువల్ల తనను అర్థం చేసుకుని అయ్యో అనేవారెవరూ ఉండరని ఆమెకు తెలుసు. కట్టుకున్నందుకు కట్టెలా అతనితో కాపురం చేయటమే తప్ప మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ ఆమెకు భర్త దగ్గర లేదు. ఊరంతా గోలగా దొంగతనం గురించి చెప్పుకున్నారు. దొంగలు కృష్ణ ఇసుకలో పరిగెట్టి అవతలి గట్టును అనుకున్న పల్లెలోకి వెళ్ళిపోయి ఉంటారని ఊహించి పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. అంతటితో ఆ విషయం ఊరిలో పాతబడింది. కానీ సుశీల జీవితంలో కొత్త సమస్య పుట్టుకొచ్చింది. 40వ పడిలో పడబోతున్న సుశీలకు నెల తప్పింది. అప్పటికే ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు కామేశ్వరికి 15 ఏళ్ళు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సుశీల తన పోయిన శీలం గురించి చాటుగా ఏడ్చిందే కానీ ఇలాంటి భయంకరమైన సమస్యను ఎదుర్కోవలసి వస్తుందని ఊహించలేదు. మొదటి నెల తను బయట చేరకపోయేసరికి తనకు అవి పోతున్నాయనుకుంది. అయినా ఏదో భయం అంతరాంతరాలలో గుబగుబలాడటం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య గడ్డుదైపోయింది. మగపిల్లవాడు జగదీష్ అన్నం పుణ్యం ఎరుగడు, చదువు తప్ప. ఆడపిల్లకు రేపో మాపో పెళ్లి చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. మంచంలో ఉన్న అత్తగారు మంచిదే అయినా తను చెప్పబోయే మాటలను ఎంతవరకు అర్థం చేసుకోగలదో తెలీదు. అసలు తను మాత్రం ఆనాటి దుర్ఘటన మళ్ళీ నెమరేసుకుని ఎలా చెప్పగలదు? అప్పుడు అనుకుంది సుశీల, నిజంగా దేవుడనేవాడుంటే తనకింతటి నరకం అకారణంగా ఎందుకు సృష్టిస్తాడు? తనెన్ని రోజులు గుడ్డిగా చేసిన పూజలు, నోములు, వ్రతాలు ఏమైపోయాయి? వాటి ఫలితం తనకేమీ లేదా? తను పుట్టింది నిప్పులాంటి వంశం, మెట్టింది నిప్పులు కడిగే ఆచారపరాయణమైన సాంప్రదాయం. తనెన్నేళ్ళు ఎంత గుట్టుగా, ఎంత పవిత్రంగా నడుచుకుంటూ వచ్చింది. ఈనాడు తన తప్పు లేకుండా తనొక దోషిగా నిలవాల్సిన స్థితిలో ఉంది. నిజానికి తనది తప్పు చేసే వయసు కాదు. తన తల మీదకి పెద్దరికం ఎప్పుడో వచ్చేసింది. ఈ ఏడు కాముడికి పెళ్లి చేస్తే వచ్చే ఏటికి తను అమ్మమ్మ అవుతుంది. సుశీల మనసు రంపపు కోత అనుభవిస్తోంది, కానీ మార్గం తోచకుండా పోయింది. పల్లెటూళ్లలో మనుషుల ప్రవృత్తి చిత్రంగా ఉంటుంది. ఆడవాళ్లు ప్రతి విషయానికి ఎంతో కుతూహలం చూపిస్తారు. మనకెందుకని ఊరుకోరు.
పట్నవాసుల్లో ఈ ప్రవృత్తి ఉన్నా వారికి పట్టించుకునేందుకు తీరిక ఉండదు. అందుకని సుశీల నెల తిరిగేసరికి బయట చేరలేదని పని మనిషి దగ్గర నుంచి మంచంలో ఉన్న అత్తగారి దగ్గర నుంచి ఇరుగు పొరుగు వారంతా గుర్తించారు. అయినా తప్పుగా అనుకునే ప్రశ్నే లేదు. సుశీల సుగుణవతి, భర్త చాటు స్త్రీ. సుశీలకు రోజు రోజుకి అనుమానం బలపడటం మొదలైంది. శరీరంలో చిత్రమైన మార్పు కనిపిస్తోంది. గొంతులో వికారంగా ఉండటం, తరచూ నిద్రపోవాలనిపిస్తోంది. వంట చేస్తూ ఉంటే కొన్ని పదార్థాలు చూస్తే వాంతి వచ్చేట్లు ఉండటం, ఇవన్నీ చూసి సుశీలకు గుండెలు భయంతో కొట్టుకోవటం మొదలుపెట్టాయి. జరిగిన అవమానం గుండెల్లో మంటగానే ఉన్నా పైకి ఎలాగో గడుపుతున్న ఆమెకు ఈ గడ్డు సమస్య భూతంలా ఎదురైంది. ఆమెకు చెప్పుకోవటానికి కూడా ఎవరూ లేరు. చివరికి మనసులో దాచుకోలేక సత్యవతితో చెప్పి కుమిలి కుమిలి ఏడ్చింది. సత్యవతి సుశీల చెప్పింది విని నిర్ఘాంతపోయింది. ఎలాగోలాగా వదినకు సాయం చేద్దామని నిర్ణయించుకుంది, కానీ ఆమెకు మార్గం కనిపించలేదు. సుశీలకు ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళింది, కానీ సత్యవతి మనసులో లేదు. మర్నాడు అతి రహస్యంగా మంత్రసాని నాగమ్మకు కబురు చేసింది. కబురైతే చేసింది, కానీ ఆమెతో ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది సత్యవతికి సమస్య. అయితే బాగా అనుభవం కల నాగమ్మ వీలైనంత గుప్తంగా వచ్చి సత్యవతిని కలిసింది. సత్యవతి విషయం చెప్పింది, కానీ ఎవరికో ఏమిటో చెప్పలేదు. ముందుగా నాతో ఓ మాట చెప్పకపోయారా, మీకే తిప్పలు లేకుండా చేసేదాన్ని అంది. చానోరుమి, నాకేం కాదు, నాకు చాలా కావలసిన వాళ్ళ కోసం అడుగుతున్నాను అంది సత్యవతి. నాగమ్మ చిన్నగా నవ్వింది. తెలుసులేమ్మా, అందరూ అలాగే చెప్తారు. నా కాడ మాట చెప్తే అది నూతిలో వేసినట్టే, మీకేం భయం లేదు అంది ఆరిందాతనం వెలగబెడుతూ. సత్యవతికి కోపం వచ్చింది. ఏం నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా? నాకు అలాంటి పాడు ఆలోచన ఎప్పుడూ రాలేదు అంది. పాడు ఆలోచనే ఉంది, ఏం మీరు మాత్రం ఉప్పు కారం తినటం లేదా? ఇంట్లో అన్న వదినలు మీ ముందే కాపురాలు చేయటం లేదా అంది. ఇదిగో నాగమ్మ, ఇది నా కోసం కాదు, ఓ అమ్మ కష్టంలో ఉంది, నాకు మందు కావాలి అంది ఖచ్చితంగా. సర్లేండి, ఎవరికైతే నాకెందుకు, మీరు అడిగారు, మీకు నేను తెచ్చిస్తా అంటూ వెళ్ళిపోయింది నాగమ్మ. సత్యవతి ఆలోచనలో పడింది. తను చూడబోతే బాల వితంతువు, ఏది ఎటొచ్చినా తన మీదకు లేనిపోని నిందలొచ్చే ప్రమాదం ఉంది. నాగమ్మ లాంటిది ఇలాంటి సంగతులు పట్టించుకోదు. ఏదో పెద్దింటి విషయాలని అవి సర్వసాధారణమేనని సరిపెట్టుకుంటుంది. కానీ తమ సాటి కుటుంబాల్లో నిప్పు లేకుండానే పొగలేస్తుంది. అమాయకుల పొగలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయి చావాల్సిందే. సత్యవతికి ఏం పాలుపోలేదు. తన ఇంట్లో చిన్న అనుమానం వచ్చినా సరే తనని ఉప్పు పాతరేసేస్తారు. దేవుడా, ఇప్పుడు నాగమ్మ ఇచ్చే మందుతో సుశీల కష్టం గట్టెక్కించు నాయనా అని దేవుడికి మొక్కుకుంది. అనుకున్నట్టుగా మర్నాడు నాగమ్మ మందు తెచ్చిచ్చింది. సుశీల అది మింగినా పనేమీ జరగలేదు. ఇద్దరూ కంగారు పడ్డారు. మళ్ళీ మొదటికొచ్చింది వారి ఆలోచన, ఈ సమస్య ఎలా పరిష్కరించాలి అని. సత్యవతి, నువ్వు పాపం అనుకున్నా సరే ఈ సంగతి ఇలా గడ్డుదైపోవటానికి ఒక్కటే కారణం. కామేశ్వరి పుట్టినప్పుడే ఆయన వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొచ్చారు. అప్పట్లో అది చాలా హేళన చేసే విషయం. నన్ను అడగలేదు, ఇంట్లోనూ చెప్పలేదు, తర్వాత చెప్పారు అంది. నిజమే, అన్నయ్య అలా చెయ్యకపోతే ఏదో కలిసిపోయేది. ఇప్పుడు అన్నయ్యకు తెలిస్తే చాలా గొడవైపోతుంది అంది సత్యవతి. మరే అదే భయంగా ఉంది. ఆయన ఆ విషయం చెప్పినప్పుడు ఇంకా పిల్లల్ని కానే అవస్థ తప్పిందని ఆనందించాను. 15 ఏళ్ల తర్వాత నన్ను ఆ అవస్థ ఇలా బాధిస్తుంది అనుకోలేదు అంది. నువ్వేం బాధపడకు, ఏదో ఒకటి చూద్దాం అంది సత్యవతి. అనటం అయితే అంది, కానీ మరేం చేయలేకపోయింది. 3వ నెలతో గుట్టు బట్టబయలయింది. విషయం పూర్తిగా ఇంట్లో చెప్పక తప్పలేదు. సుశీల మొగుడు అగ్గిరావుడే అయ్యాడు. ఏనాడు కొట్టనంతగా చావచిత కొట్టేశాడా రాత్రి సుశీలను. అప్పుడే నూతిలోకి దూకి చచ్చిపోదామనుకుంది, కానీ కళ్ళ ముందు అన్నం పుణ్యం ఎరగని పిల్లల మెదిలారు. ముఖ్యంగా పెళ్లి కావలసిన కామేశ్వరి ఉంది. ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. అటువంటి సమయంలో తను ఏం చేసినా కుటుంబానికి పిల్లలకు అప్రతిష్ట. సుశీల నరకాన్ని చవి చూస్తూ జీవితాన్ని గడుపుతోంది. బయట వాళ్ళెవరూ పట్టించుకోలేదు. ఆమె వయసులో ఉన్నవారు ఇంకా పిల్లల్ని కంటూనే ఉన్నారు. ఆ పల్లెటూరులో అదేమంత అబ్బురమైన విషయం కాదు. ఆలస్యంగా కాన్పు వచ్చిందని అదెంతో అదృష్టమని అందరూ పొగిడారు. సుశీల మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉంది. సుశీల మొగుడు మాత్రం కచ్చతో మనసులో దాచుకోలేక మంచంలో ఉన్న ముసలి తల్లికి చెప్పాడు. ఆమె నివ్వెరపోయింది.
కలత పడింది, కంగారు పడింది. అయితే జీవితానుభవంతో ఒకే ఒక్క మాట చెప్పింది. ఆయన తప్పు జరగటం వేరు, అది బయటపడటం వేరు. తప్పు జరిగినా అది నలుగురి నోట్లో పడకుండా ఉంటే కొంత నయం. మనకుండే బాధ మనకు ఎలాగూ తప్పదు. విషయం బయటపడితే బయట వాళ్ళ సూటిపోటి మాటలు పడటం చాలా కష్టం. దాన్ని బయట పెట్టకు అని బోధ చేసింది. అతను ఒక్కటే మాట అన్నాడు. ఆ రోజే ఎందుకు చెప్పలేదు ఈ మాట? ఇంత జరిగాక తగుదునమ్మా అని ఇంటికొచ్చింది, ఆ కృష్ణలోనే దూకి చావకపోయిందా అని. ఈ మాటలన్నీ సోలాల్లా గుచ్చుకుంటూ ఉంటే భరిస్తూ దుఃఖిస్తూ కూర్చుంది సుశీల. అప్పుడు అత్తగారు కోడలికి చెప్పింది. నువ్వేదైనా అఘాయిత్యం చేశావంటే మరింక నీ పిల్లకి పెళ్లి కాదు. నీ పాప అనబడి అది బతుకంతా ఏడవలసి వస్తుంది. అందుకే నిగ్రహించుకో. తప్పదు, ఏనాడో చేసిన పాపం అనుభవించక తప్పదు అంది. సుశీలకు కాళ్ళు చేతులు కట్టేసినట్లయిపోయింది. చదువు కోసం వేరే పట్టణంలో ఉండటం వలన జగదీష్కి ఈ విషయాలు తెలియలేదు. కామేశ్వరి మాత్రం అన్నీ తెలుసుకుంది. పిల్లల విషయం ఒక్కొక్కసారి చాలా చిత్రంగా ఉంటుంది. కొన్ని సమస్యలను ఒక్కొక్కరు ఒక్కొక్కలా అర్థం చేసుకుంటుంటారు. కామేశ్వరి కొంచెం చదువుకున్న స్వతహాగా అహంకారి. పైగా వంశ గౌరవాల మీద, ఆస్తిపాస్తుల మీద, పాతివ్రత్యం మీద అప్పటికే కొన్ని అభిప్రాయాలు ఏర్పడి ఉన్నాయి. ఆమెకు తల్లి సమస్య మీద సానుభూతి ఏర్పడలేదు. ఆమెకు కూడా తండ్రికిలాగా ఒకటే తట్టింది. ఆ రోజే అమ్మ చెప్పు ఉండాల్సింది. చెప్తే ఎలా ఉండేదో. నాన్న ఏదో ఒకటి చేసేవాడు. అయినా ఇంత జరిగాక అమ్మ ఇంకా ఎలా బతుకుందో అని ఆశ్చర్యపోయింది. సాధారణంగా ఎవ్వరూ ఏ తల్లి గురించి అంత కర్కశంగా ఆలోచించలేరు. ఊళ్ళో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆమె వయసులో ఉన్నవాళ్ళు ఎంతోమంది పిల్లల్ని కంటూనే ఉన్నారు. కోడలితో ఒక పురుడు, కూతురితో ఒక పురుడు. ఆ ఊళ్ళో వయసు మళ్ళిన ఇళ్లాళ్లకు మామూలే. అందరూ సుశీలకు ఆలస్యంగా కాన్పు వచ్చిందని అనుకున్నారు. అలా వచ్చిన కాన్పు అదృష్టం తెస్తుందనుకున్నారు. కానీ నానాటికి సుశీల మనుగడ దుర్భరం అయిపోయింది. జగదీష్ సెలవులకు వచ్చినప్పుడు తల్లి పరిస్థితి కనిపెట్టాడు. అన్నింటికంటే తండ్రి తల్లిని హింసిస్తున్న పద్ధతి అతనికి చాలా బాధ కలిగించింది. అసలు ఏం జరిగిందో తెలియలేదు. అతనున్న 10 రోజులు నరకప్రాయం అయిపోయాయి. తల్లి ముఖంలో చిరునవ్వు కరువైంది. గానుగెద్దులా పనిచేసుకోవటం తప్ప ఆమె పెదవి విప్పి మాట్లాడటం కూడా మానేసింది. చిన్నప్పటి నుండి జగదీష్కి కామేశ్వరికి అంతగా పడదు. కామేశ్వరి ప్రతిదానికి పెంకితనంగా ఉండేది. అందుకని కామేశ్వరి ద్వారా తనకేమీ తెలియదని అర్థమై అతనికి పిచ్చి పట్టినట్లయింది. ఇంట్లో కూర్చుంటే ఆవిరి పట్టేసినట్టు అనిపించింది. తల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయే బాధ ఏదో అతన్ని దహించి వేయటం మొదలుపెట్టింది. అప్పుడు అతను సత్యవతి అత్తయ్య దగ్గరికి వెళ్ళాడు. అత్త ఆప్యాయంగా పలకరించగానే కన్నీళ్లు ఆగలేదు జగదీష్కి. అప్పుడు ఆమె అన్ని వివరంగా చెప్పింది అతనికి. అవాక్కైపోయాడు జగదీష్. జగ్గు, మీ అమ్మ తప్పేమీ లేదురా. ఆమె కావాలని చేసింది కూడా ఏమీ లేదు. అంతా కలిసి వెళ్ళాము. ఆ రోజు దానికి దుర్దినం. నా నెత్తి మీద శని కూర్చుంది. తెల్లవారుతోందనుకుని అర్ధరాత్రి లేచి దెయ్యంలా బయలుదేరాను. పాపం అన్నం పుణ్యం ఎరుగని ఇల్లాలు. దాన్ని నేనే లేపాను. అప్పటికే అంది కూడా అప్పుడే తెల్లారిందిటే అని. మరి దాని బతికే తెల్లారిపోతుందని దానికేం తెలుసు? జరిగింది ఎంత ఘోరమో అంతా సుశీల కడుపులో దాచుకుందామనుకుంది. కానీ కడుపులో బిడ్డ పడ్డాడు. అది దాచుదామంటే దాగే విషయం కాదు. జరిగిన అవమానం కంటే గడపాల్సిన జీవితం రోజు రోజుకి గడ్డుగా తయారైంది. మీ నాన్న అప్పటి నుండే మరీ రాక్షసుడయ్యాడు. దాన్ని పెడుతున్న బాధలు నాకు తెలుసు. అది ఎన్నోసార్లు చచ్చిపోదామనుకుంది. అయినా చావలేదు. ఎందుకో తెలుసారా? మీ ఇద్దరి కోసం. కావుడి పెళ్లి కాదేమోననే భయం. నువ్వు చిన్నవాడివి, మనసు చెదిరిపోతావేమోననే బెంగ. అందుకే ఇంకా ఆ నరకంలో బతుకుతోంది. ఒరే జగ్గు, అమ్మ బాధలు చూసి నేను ఏడవని రోజు లేదు. ఏమిటో దానికి నాకు మధ్య ఉన్నది చుట్టరికమేమీ కాదు. అదొక గొప్ప స్నేహం. ఒక్కొక్కసారి నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ జరిగేదేదో నాకు జరిగినా ఇంత గొడవ ఉండేది కాదేమో అనిపిస్తుంది. నేను ధైర్యంగా చెప్పేసి ఆ బిడ్డను పెంచుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. జగ్గు, నువ్వు మాత్రం అమ్మని హీనంగా చూడకరా. అమ్మ తప్పేమీ లేదు. సత్యవతి దృఢంగా చెప్పిన మాటలు జగదీష్ మీద ప్రభావం చూపించాయి. అతనికి కాస్త ప్రశాంతత చిక్కింది. ఏదో రహస్యం ఉందని మదనపట్టం కంటే అది ఎంత ఘోరమైన విషయమైనా బయట పడిపోతే కొంత శాంతి లభిస్తుంది.
అందుకే తల్లిని ఏ ఒక్క విషయానికి బాధించకుండా జాగ్రత్త పడేవాడు జగదీష్. వాసు పుట్టినప్పుడు చిత్రంగా అనిపించింది. ఈ సృష్టి ఎంత చిత్రమైంది! ఈ సంఘం నిర్దేశించుకున్న సంకుచితమైన కట్టుబాట్లతో, ఆచార వ్యవహారాలతో, తరతమ భేదాలతో ప్రకృతికి ఏమీ సంబంధం లేదు. ప్రకృతికి గొప్ప భేద, స్త్రీ పురుష భేదం లేదు. దాని క్రమాన్ని అది నిర్వికారంగా నిర్విఘ్నంగా నిర్వర్తిస్తుంది. వాసు ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. వాసును చూసి మరీ ముచ్చట పడేవాడు జగదీష్. అతనికి ఇప్పుడు 20 ఏళ్ళు. కామేశ్వరి మాత్రం ఆ పిల్లాన్ని చూడగానే అసహించుకుంది. సుశీల పసివాణ్ణి గుండెలకు అదుముకొని నిశ్శబ్దంగా దుఃఖించింది. తనకెంతో అన్యాయం చేసిన అజ్ఞాత వ్యక్తి వల్ల కలిగిన ఆ బిడ్డను ఆ తల్లి ద్వేషించలేకపోయింది, అసహించుకోలేకపోయింది. ఎవరైనా తన బిడ్డను అవతలకు విసిరేస్తారేమోనని ఎప్పుడు గుండెలకు అదుముకొని కాపాడుకుంది. తనను మోసం చేసి, అన్యాయం చేసి అవమానించిన పురుషుణ్ణి స్త్రీ ద్వేషిస్తుంది, అసహించుకుంటుంది, దూరంగా ఉంచుతుంది. కానీ అతని వల్ల కలిగిన సంతానాన్ని దూరం చేసుకోలేదు. అది స్త్రీ జాతి బలహీనత. కామేశ్వరి పెళ్లి స్థిరపడింది. ఎంతో ఘనంగా చేశారు. సుశీల పొందాల్సినంత ఆనందం పొందలేదు, కానీ తన బాధ్యత తీరిపోయిందని నిట్టూర్చింది. కామేశ్వరికి జగదీష్కి అభిప్రాయాలు బాగా కలవకపోయినా కామేశ్వరి భర్త విశ్వనాథ్ అతను మంచి మిత్రులయ్యారు. భావమరుదులన్న భావం కన్నా వాళ్ళ మధ్య స్నేహమే మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. ఏదో మాటల సందర్భంలో విశ్వనాథ్ వ్యక్తం చేసిన చిన్న అనుమానానికి జగదీష్ ఉన్నదున్నట్లు జరిగిందంతా చెప్పాడు. అతడు అది మంచిగానే అర్థం చేసుకున్నాడు. అప్పుడే అనుకున్నాడు జగదీష్, వాసు బాధ్యత తనే స్వీకరించాలని. కామేశ్వరికి సదాభిప్రాయం లేకపోవటమే కాకుండా ఆ పసివాడిని త్వరగా వదులుచుకుంటే మంచిదనే భావం కూడా ఉండేది. అందుకే ఆమెతో ఎక్కువగా చర్చకు దిగేవాడు కాదు విశ్వనాథ్. జగదీష్ అదృష్టవశాత్తు అనుకూలవతి అయిన భార్యను సంపాదించుకున్నాడు. విశాలాక్షిని చూసి సుశీల ఎంతో మురిసిపోయింది. ఒకే ఒక్కసారి 2 మాటలు చెప్పింది. ఆ పిల్ల చాలా మంచిది, ఉన్నత భావాలు కలది, ఆమె మనసు కష్టపెట్టకు అని. నేనేమైపోయినా వాసును నువ్వు కనిపెట్టుకుని ఉండాలంటే ఆమె సహకారం కావాలి అని కూడా సుశీల అంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు విశాలాక్షికి చెప్తూ జగదీష్ బరువుగా నిట్టూర్చాడు. విశాల, ఇప్పుడు అమ్మ చచ్చిపోయినందుకు ఏడ్చిన ఏడుపు కంటే అప్పుడే ఎక్కువ ఏడ్చాను. ఆమెకు జరిగిన అన్యాయాన్ని తలుచుకునే బహుశా ఇప్పుడు కూడా 3 రోజులు ఏడ్చుంటాను. చావు అనేది అందరికీ వచ్చేదే, అదేమంత అసహజమైన విషయం కాదు. కానీ అమ్మ బతికుండగా అనుభవించిన నరకయాతన కంటే చావు ఎంతో నయం. విశాల, అమ్మ నీ గురించి అన్న మాటలు తలుచుకున్నప్పుడల్లా నాకెంతో గర్వంగా ఉంటుంది. నిన్ను అంత త్వరగా అర్థం చేసుకున్న అమ్మని తలుచుకున్నా నాకు గర్వమే. అయితే నాకు జవాబు లేని ప్రశ్న, అంత మంచి అమ్మ అంతటి అమానుషమైన శిక్షకు ఎలా అర్హురాలు? తెల్లారి లేస్తే పేపర్లో ఎన్నో మానభంగాలు, ఆత్మహత్యలు, హత్యలు చూస్తున్నాము. కానీ ఇలాంటి ఎటూ కాని వయసులో ఆమె బతుకులో నిప్పులు పోసిన ఆ దుర్మార్గుణ్ణి ఎవరు పట్టివ్వగలరు, ఎవరు శిక్షించగలరు? తప్పు తనదైనా కాకుండా ఆడది శిక్ష అనుభవించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలనిపిస్తోంది. అదే ఆమెకు వరమైనా శాపమైనా, అదే ఆమెకు నరకం, అదే మా అమ్మ పాలిట నిజమైంది అని వాపోయాడు. విశాలాక్షి మర్నాడు పుట్టింటికి బయలుదేరింది వాసుతో సహా. కూతుర్ని చూసి ఆమె తల్లి అన్నపూర్ణ ముఖం చాటంతైనా ఆమె చీర కుచ్చిళ్ళు పట్టుకుని భయం భయంగా వెనకాలే ఉన్న వాసును చూడగానే ముఖం చిట్లించింది. క్షేమ సమాచారాలు అయ్యాక అన్నపూర్ణ విసుర్లు కసుర్లు చూసి విశాలాక్షి తల్లికి సూటిగా చెప్పేసింది, మా ఆయనకి వాళ్ళ తమ్ముడిని చూడటం ఇష్టం, ఆయన మాటను పాటించడం నా ధర్మం. నేను ఇక్కడికి ఎప్పుడైనా రావాలనుకుంటే నాతో వాసు కూడా ఉంటాడు, మీకెవరికైనా అభ్యంతరం అయితే నేను రాను అంది. అది ఉంటే విశాల, మరీ అంత కోపం? పుల్ల విరిచి పొయ్యిలో పెట్టినట్టు చెప్తున్నావు. నేనేం పారాయిదాన్నా, నీ బాగోగులు చూడని దాన్నా. ఏదో చిన్న పిల్లవు, పిల్లల్ని పెంచే అనుభవం ఏముంటుంది, అవస్థ పడతావని కదూ చెప్తుంటా అని సాగదీసింది అన్నపూర్ణ. అనుభవం ఎక్కడి నుంచో ఊడిపడదు, చేస్తూ ఉంటే అదే వస్తుంది అంది విశాల. సర్లే నీ ఇష్టం, నీ కడుపున కాయ కాస్తే అప్పుడు ఎలాగూ తప్పదు అంది. పోన్లే నా ఇష్టం అన్నావు కదా, కనకపోయినా వాసు నా పిల్లాడే అనుకుంటాను. అయినా అమ్మ నాకిప్పుడు 3వ నెల అంది విశాల తలంచుకుని. అన్నపూర్ణ అవాక్కైపోయింది. అంతలోనే తేరుకుని, ఇంత ఆలస్యంగానంటే చెప్పేది, అసలు నీకు కన్నవారు ఇంత చేదైపోయారు ఎందుకే
అంటూ కంట తడిపెట్టింది. విశాలాక్షి మనసు విలవిల్లాడిపోయింది. నిజానికి తన తల్లి ఏమీ దుర్మార్గురాలు కాదు. ఆమె చెప్పిన మాటలు లోక సహజమైనవి. అందుకే నవ్వుతూ, అదేం లేదమ్మా, వెంటనే చెప్దామని అనుకున్నాను. సిగ్గుగా ఉండి ఉత్తరం రాయటం ఆలస్యం చేశాను. ఇంతలో మా అత్తగారు పోవటం, గొడవలు. అప్పుడు చెప్పాలనుకుంటే మనసు బాగుండక ఉత్సాహం లేక చెప్పలేదమ్మా అంది నెమ్మదిగా. ఆ రోజు అన్నపూర్ణ ఏవేవో కొత్త రకం వంటకాలు చేసింది. వాసుకి అన్నం తినిపిస్తూ ఉంటే అన్నపూర్ణ, ఆరి భడవ, ఎంత అదృష్టవంతుడివిరా, అమృతం లాంటి అమ్మను సంపాదించుకున్నావు అంది. ఆ మాటల్లో ఉన్న వ్యంగ్యం, ఎత్తిపొడుపు అర్థం చేసుకున్న విశాలాక్షి మౌనంగా ఉండిపోయింది. మర్నాడు సాయంకాలం బయలుదేరి మళ్ళీ అత్తారింటికి వస్తూ ఉంటే ఆఖరిసారి అన్నపూర్ణ కూతురికి నచ్చజెప్పే ధోరణిలో మెల్లగా అంది. అమ్మా విశాల, నా మాట విను. మెల్లగా చూసుకుని ఆ పిల్లాన్ని ఈ అనాథ శరణాలయంలోనో చేర్పించేయి. నువ్వు నెమ్మదిగా నచ్చ చెప్తే మీ ఆయన వినకపోడు అంది. విశాలాక్షి తల్లికి సమాధానం ఏం చెప్పలేదు, కానీ మనసులో మాత్రం గట్టిగా అనుకుంది తను పురుడు పోసుకోవటానికి కూడా మళ్ళీ ఇక్కడికి రాకూడదు అని. ఆ రోజు సాయంత్రం జగదీష్ ఇంటికొస్తూనే విశాలాక్షికి చేతిలో ఓ ఉత్తరం పెట్టాడు. కామేశ్వరి వస్తోంది. తాము హైదరాబాద్ కాపురం పెట్టాక ఆమె ఇదే రావటం. అనుకోకుండా వాళ్ళ ఆయన ఇటు వస్తున్నాడట. తను అతనితో కలిసి వస్తోంది. విశాలాక్షి నిస్పృహగా నెట్టూర్చింది. ఆమెకు నెలలు నిండిపోయాయి. కదలలేకుండా ఉంది. వాసు మరీ చిన్నవాడు. ఇలాంటి సమయంలో ఎవరు వచ్చినా కష్టమే. అందులోనూ కామేశ్వరి సర్దుకుపోయే మనిషి కాదు. కోడిగుడ్డుకు జడలు వేయగలదు. ఆలోచనలో పడిపోయింది విశాలాక్షి. వదినా, ఇందులో పాలు పోస్తావా అంటూ వచ్చిన వాసు పసుముఖం చూడగానే మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ఏదైనా కానీ ఎలాగోలాగా కష్టపడటమే అని నిర్ణయించుకుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన జగదీష్కి కాఫీ కప్పు అందించింది. అతను ఎడం చేత్తో కాఫీ కప్పు అందుకుని కుడి చేత్తో ఆమెను చుట్టేసి, ఈ పొట్టతో నువ్వు భలే చిత్రంగా ఉన్నావోయ్ అన్నాడు. ఆమెకప్పుడు ఆ క్షణంలో నవ్వు ఏడుపు కలిసి వచ్చాయి ఒకేసారి. మౌనంగా కళ్ళు కిందకు దించి పొట్టకేసి చూసుకుంది. దూరంగా గుమ్మంలో కూర్చుని వాసు ఎటో చూస్తూ పాలు తాగుతున్నాడు. అవును గాని విశాల, నీకు ఒక మంచి విషయం చెప్తాను. నువ్వు నన్ను చాలా మెచ్చుకోవాలి. వీలైతే చిన్న సన్మానం కూడా చెయ్యాలి అన్నాడు జగదీష్ నాటకీయంగా. సన్మానం కావాలా? కొంపతీసి కవిత్వం రాయలేదు కదా అంది సీరియస్గా మొహం పెట్టి. జగదీష్ ఇల్లు ఎగిరిపోయేలా నవ్వాడు. నీ జోక్ చాలా బాగుంది, కానీ నేను చెప్పేది విను. రేపటి నుండి నీకోసం ఒక వంట మనిషిని మాట్లాడాను. ఆమె ఇక్కడే ఉంటుంది. అన్ని పనులు చేస్తూ నీకు సహాయంగా ఉంటుంది. నువ్వు కాలు కింద మోపకుండా మంచం మీద కూర్చునేటట్లు చూడాలని ఆమెకు ముందే చెప్పాను. మన సంగతులన్నీ వివరించాను. కాసేపు ఆగి నేను పోయి తీసుకొస్తాను అన్నాడు. అన్నీ అంటే? అబ్బబ్బా, అదే, నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని, అదని ఇదని. అందుకే నిన్ను మీ అమ్మగారింటికి పంపటం లేదని చెప్పాను. ఇంతకీ ఆ వంట మనిషి గారి వయసు ఎంతో? విశాల కొంటిగా చూస్తూ అంది. జగదీష్ పక్కున నవ్వేస్తూ, నీ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. 50 ఏళ్ల పై మాటే. చాలా, నీకు ఇప్పుడేం అభ్యంతరం లేదనుకుంటాను అన్నాడు. విశాలాక్షి మూతి 3 వంకర్లు తిప్పింది. ఏమంటావు అన్నాడు జగదీష్. విశాలాక్షి నెమ్మదిగా వచ్చి అతని గుండెల మీద తల అంచి ఉండిపోయింది. అతను నెమ్మదిగా ఆమెను దగ్గరకు తీసుకుని, ఏంటో నిన్నింకా దగ్గరికి లాక్కుందామంటే పొట్ట మరీ అడ్డుగా ఉంది. తొందరగా కనేసి వాణ్ణి ఉయ్యాల్లో పడి అన్నాడు. ఆమె తాలెత్తి అతడి కళ్ళల్లోకి చూసింది. సన్నటి నీటి పొర వెనక నుంచి ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. అందమైన సాయంకాలపు నీరెండలా ఉంది ఆమె ముఖం. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.